అందరికీ నమస్తే అండి. ఈ మధ్య కూటమి ప్రభుత్వం ఒక వారం రోజుల కిందట అనుకుంటా కదా, అనంతపురంలో భారీ బహిరంగ సభ పెట్టారు. ఆ సభ ఉద్దేశం ఏమిటంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో విపరీతంగా సంక్షేమ పథకాలు మేము చేసేసాము, సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చేసాము, ఇచ్చిన హామీల కంటే ఎక్కువే నెరవేర్చాము, కాబట్టి మాకు ఇంక తిరుగులేదు, విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నాము, పేదలను ధనికులుగా మారుస్తున్నాము అని చెప్పుకొచ్చారనమాట. అంటే ఒక ప్యూర్లీ ఒక మార్కెట్లోకి, పొలిటికల్ మార్కెట్లోకి, పబ్లిక్ మార్కెట్లోకి ఈ కూటమి పట్ల ఒక పాజిటివ్ వాదన పంప్ చేయడానికి, జనంలో ఒక విస్తృత చర్చ జరగడానికి, మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడానికి ఆ మీటింగ్ పెట్టారు. వాళ్ళకు కూడా తెలుసు సూపర్ 6 పూర్తిగా హామీ అమలు చేయలేదని, ఆడబిడ్డ నిధి లాంటిది పెండింగ్ ఉందని వాళ్ళకు కూడా తెలుసు, యువగల నిధి అంటే నిరుద్యోగ భృతి పెండింగ్ ఉందని వాళ్ళకు కూడా తెలుసు. తెలిసినా సరే మీటింగ్ పెట్టారు, లక్షలాది మందిని మీటింగ్కి తరలించగలిగారు, సక్సెస్ చేసుకున్నారు. అండ్ దాని ద్వారా సూపర్ 6 హామీలను జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్ళగలిగారు. దానికి ఒక పాజిటివ్ వైబ్ అద్దేలాగా ఆటో డ్రైవర్లకు కూడా 15,000 ఇస్తాము అని చెప్పగలిగారు. ఇన్ని చేసినా ఈ ఫ్రీబీస్ కంటే 2 పథకాలు మధ్యతరగతి అండ్ బిలో మిడిల్ క్లాస్ వర్గాలను ప్రభావితం చేస్తాయి. విద్య, వైద్యం. ప్రతి కుటుంబానికి కూడా అత్యవసరమైనది విద్య అండ్ వైద్యం. సో ఈ రెండిటికి వేల కోట్ల బకాయిలు ఎందుకు ఉంటున్నాయి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని 1,00,000 కోట్ల విలువైన సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్తున్నారు. 45,000 కోట్లేమో పెన్షన్లకు ఇచ్చారంట 15 నెలల్లో. అండ్ ఇతరత్ర కలిపి మొత్తం ఒక 90,000 నుంచి 1,00,000 కోట్ల వరకు ఖర్చు పెట్టామని చెప్తున్నారు సంక్షేమం కోసం. ఓకే, మరి ఇన్ని ఖర్చు పెట్టిన వాళ్ళు ఆరోగ్యశ్రీకి ఒక 2,000 కోట్లు ఇవ్వలేకపోయారా? మరి ఇంత ఖర్చు పెట్టిన వాళ్ళు ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టలేకపోయారా? ఎందుకని 7,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నారు? అది ఇక్కడ సమస్య. ఆరోగ్యశ్రీనేమో ఇప్పుడు ప్రజలందరికీ ఆరోగ్య బీమాగా మారుస్తున్నారు, ఆ స్కీమ్ని మారుస్తున్నారు, ప్రక్షాళన చేస్తున్నారు, మంచిదే. కానీ ఇప్పుడు వరకు ఉన్న బకాయిలు ఎవరు చెల్లిస్తారు? మీరు ఎప్పుడో ఆ చట్టం తీసుకురావాలి, బిల్లు తీసుకురావాలి, దానికి సంబంధించిన పాలసీ చేంజెస్ చేయాలి, దానికి ఒక నెల, 2 నెలలు, 3 నెలలు టైం పట్టొచ్చు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకురావడానికి. కానీ ఈలోగా ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయిగా హాస్పిటల్స్ వైసీపీ హయాంలో వదిలేసిన బకాయిలు కొన్ని ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికే కొంత బకాయి పెట్టారు, దాదాపుగా ఒక 1,600 కోట్లు ఎంతో. సో కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా బకాయిలు ఉన్నాయి. మొత్తం మీద ఇప్పుడు వరకు మనకు తెలిసి ఒక 2,500 కోట్ల వరకు బకాయిలు ఉండుంటాయి. అట్లీస్ట్ వాళ్ళకు ఒక సగం, ఒక 1,200-1,300 కోట్లు చెల్లిస్తే వాళ్ళు మళ్ళీ యాక్టివ్గా పనిచేస్తారు. ఆరోగ్యశ్రీలో బకాయిల కారణంగానే అవినీతి జరుగుతుంది తెలుసా. సాధారణంగా 30,000 రూపాయలకి చేసే ఆపరేషన్ వాళ్ళు 50,000 బిల్లు వేస్తారు. ఎందుకు అని అడిగితే వాళ్ళు చాలా ఓపెన్గా చెప్తారు, మాకు ఈ బిల్లులు వచ్చేసరికి 6 నెలలు పడుతుందో సంవత్సరం పడుతుందో తెలీదు, సో ఈ 30,000 రూపాయలకి మేము ఇప్పుడు పెట్టుకోవాలి, మేము ఖర్చు పెట్టుకోవాలి, వాళ్ళు ఎప్పుడో మాకు ఇస్తారు, సో దీనికి అట్లీస్ట్ ఒక రూపాయి వడ్డీ అని లెక్క వేయాలి కదా, మళ్ళీ వస్తాయో లేదో కూడా తెలీదు, అప్రూవ్ చేసినా సరే రావు అని చెప్పి ఏదో లెక్కలు చెప్తారు. సో విపరీతమైన కరప్షన్ జరుగుతుంది. పైగా ఈ పేదల దగ్గర నుంచి ఎంతో కొంత దారి మళ్ళిస్తారనమాట. మందులని, ఇది ఆరోగ్యశ్రీకి రాదు, ఈ పరికరం కొనుక్కోవాలి, ఈ మందులు కొనుక్కోవాలి అంటారు. అది అలా ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపుగా 3,500 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ పెట్టారు. సో జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ పెట్టిన దానికి తోడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 6 క్వార్టర్లు పూర్తయ్యాయి. ఈ 6 క్వార్టర్స్లో కూడా 2 క్వార్టర్స్కి మాత్రమే నిధులు ఇచ్చారు, ఇంకో 4 క్వార్టర్లు వీళ్ళు ఇవ్వాల్సి ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ పెట్టిన బకాయిలతో పాటు వీళ్ళు పెండింగ్ పెట్టిన బకాయిలతో కలిపి ఒక పెద్ద గుదిబండగా మారింది. కాలేజీల నుంచి ఎప్పుడు విద్యార్థులకు నోటీసులు వెళ్ళడమే, ఎప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో గొడవ జరగడమే. సో దానికి ఒక సిస్టమ్ లేదు, ఒక క్రమ పద్ధతి లేదు. ప్రతీ నెల ఇప్పుడు సంవత్సరం మొత్తం మీద ఒక 3,000-3,500 కోట్లు ఖర్చు అవుతుంది అనుకోండి, నెలకు ఒక యావరేజ్గా ఎంత అవుతుంది? నెలకి సుమారుగా ఒక 400 కోట్లు, 300 కోట్లు నెలకి. సో నెలకు 300 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు అట్లీస్ట్ సిస్టమేటిక్గా 3 నెలలకు ఒకసారి 1,000 కోట్లో లేదా 1,100 కోట్లో ఇచ్చేస్తే అసలు బకాయిలు అనేవి ఉండవు. ఇప్పుడు అంటే నేను ఇక్కడ చెప్తున్నది వైద్య అండ్ విద్య, ఈ 2 శాఖలకి బడ్జెట్లో 25,000 కోట్లకు పైగా కేటాయిస్తున్నారు. మొత్తం బడ్జెట్ 3,29,000 కోట్ల భారీ బడ్జెట్. ఇంత భారీ బడ్జెట్ సినిమాలో ఇంత భారీ బడ్జెట్ వస్తున్న ఈ శాఖలకి ఈ 2 కీలకమైన పథకాలను ఎందుకు సరైన టైంలో డబ్బులు ఇవ్వలేకపోతున్నారు, సరైన టైంలో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? దీనికి రీజన్ ఏం చెప్తారు కూటమి వాళ్ళు? వైసీపీ వాళ్ళు దిగిపోయినప్పుడే ఇంత పెండింగ్ పెట్టారు, మేము పెట్టిన పెండింగ్లు కాదు, ఇప్పుడున్న పెండింగ్లో 70% వాళ్ళు పెట్టినాయా అంటారు. సో దానికి వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు?
2019లో మేము అధికారంలోకి వచ్చేసరికి వాళ్ళు పెండింగ్ పెట్టారు, కాబట్టి మేము ఇస్తూ వచ్చాము, ఇప్పుడు మేము దిగిపోయేసరికి ఎంత ఉంది, అయినా వాళ్ళు ఇవ్వాలి కదా అంటారు. సో ఇక్కడ అంతిమంగా వీళ్ళు దెబ్బలాడుకొని గొడవపడి లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ ఈ రెండు కూడా ఫ్రీబీస్ అని మనం చెప్పలేం, కంప్లీట్ ఫ్రీబీస్ అని చెప్పలేం. ఈ ఆడబిడ్డనిదో, యువగలవనిదో, స్త్రీ శక్తి ఉచిత బస్సు అవి ఫ్రీబీస్ అని చెప్పుకోవచ్చు. తల్లికి వందనం కూడా ఒక రకంగా ఫ్రీబీసే. కానీ ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ ఫ్రీబీస్ కాదు. చదువుకోమంటున్నారు, నువ్వు చదువుకో, మేము డబ్బులు కడతాం కాలేజీ ఫీజు అంటున్నారు. నువ్వు వెళ్ళి వైద్యం చేయించుకో, నీకేమొచ్చినా మేము తగ్గిస్తాం, హాస్పిటల్స్కి డబ్బులు కడతాం అంటున్నారు. ఈ రెండు ఫ్రీబీస్ కిందకు రావు. ఇవి కనీస అవసరాలు. మరి వీటికి ఎందుకు అంత శ్రద్ధగా ఖర్చు పెట్టట్లేదు? సో ఈ రెండు విషయంలో మాత్రం ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఖచ్చితంగా మిడిల్ క్లాస్ ఎఫెక్ట్ ప్రభావం ఉంటుంది.